ఒక భృతి 4000 ఇచ్చే వరకు పోరాడుతూనే ఉంటా. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏది పెట్టినా మా తెలంగాణ ప్రజల కోసం, మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటా. ఖచ్చితంగా వాళ్ళ కోసం నిలబడతా. ముందల ఎట్టు పరిస్థితిలో భయపడేది ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వెంటనే మళ్ళీ చెప్తా ఉన్నాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వెంటనే బర్తరఫ్ కావాలి, బర్తరఫ్ చేయాలి మంత్రి గారిని. ఎందుకంటే దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇల్లీగల్ మైనింగ్ స్కామ్ ఇన్ తెలంగాణ స్టేట్. దీనికంటే పెద్ద మైనింగ్ స్కామ్ అయింది ఏది లేదు. ఖచ్చితంగా తనని బర్తరఫ్ చేయాలి. దీనికంటే ఎవిడెన్స్ అనేది ఇంకా అవసరం లేదు. ఎట్టు పరిస్థితుల్లో బర్తరఫ్ చేయాలి, హౌస్ కమిటీ ఫామ్ చేయాలి. ఇది ఎక్స్చెక్కర్కి లాస్ అవుతా ఉంది. ఖచ్చితంగా దాని మీద మాత్రం వెంటనే చేయాలని కోరుకుంటూ, మరియు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరియు ప్రెస్ మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకు క్లియర్గా చెప్తా ఉన్నాను, ఇలా మసి ఊసి మారకాయ చేస్తున్నట్టు ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేసిన మైనింగ్ స్కామ్ ఏదైతే ఉందో దాని మీద హౌస్ కమిటీ వేయమని మా ప్రభుత్వం మొత్తం, మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అందరం కూడా అడుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకరి తుపాకీ పెట్టి నా మీద తుపాకీ పెట్టి కొట్టడానికే చేస్తున్నారు తప్పితే 27-30 మంది ఎమ్మెల్యేలతోని తిట్టించి దీన్ని డైవర్ట్ చేయాలనుకుంటు. కానీ డైవర్ట్ అయ్యే ప్రసక్తే లేదు. ప్రజల్లో అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా టైము సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కర్ర కాల్చి వాత పెడతారు ప్రజలు. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ టైం. థ్యాంక్ యూ. పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు. నిన్న మన జరిగిన సంఘటనలు అందరం కూడా శాసనసభ సమావేశాలు తీరు కానీ, కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న తీరు కానీ, శాసనసభ సభ్యులు కానీ ఏ రకంగా బుల్డోజర్ చేస్తారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారు. అందులో భాగంగానే నిన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేల విప్పులు వాళ్ళు మాట్లాడిన తీరు వేదాలు దయ్యాలు ఇచ్చినట్టుగా వాళ్ళ పదవుల కాపాడు కోసం, సంపద కోసం, ముఖ్యమంత్రి మెప్పు కోసం కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారిని క్షమాపణ చెప్పాలని చెప్పి అయితే మాట్లాడారో ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే వేముల వీరేశం అనే వ్యక్తి ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి, ఎవరి కనపడిన వ్యక్తిని తీసుకొచ్చి ఈ సమాజానికి పరిచయం చేసింది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చి నేను శాసనసభ్యుడిగా చేస్తే, మీరు ఇలా 10 సంవత్సరాల కాలంలో మరి జరగరాని అగాత్యాలు, భూముల దౌర్జన్యాలు, ఇసుక వ్యాపారం, మట్టి వ్యాపారం, గాలి వ్యాపారం, విలువలు లేని రాజకీయాలు, సమాజం పట్ల గౌరవం లేదు, ఇంకా ఏదేదో పదాలు మాట్లాడుతుంటే ఇవన్నీ కూడా నీకు వర్తిస్తాయి. ఎందుకంటే సమాజం పట్ల గౌరవం ఉండదు, వ్యక్తుల పట్ల గౌరవం ఉండదు. ఒక వ్యక్తిని అంటే మనిషిని మనిషిలా చూసే హీనమైన సంస్కృతి నీది. నకరికల్ నియోజకవర్గంలో ఇసుకాన్ని మొదలు పెట్టుకుంటే ప్రతి సెంటు భూమి కాడ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి కోట్ల రూపాయలు దండుకున్న నీచమైన చరిత్ర నీది. ఇంకా లోతుగా పోవాలంటే చెప్పాలంటే కూడా కానీ ప్రజలు నవ్వుకునే పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో కూడా పూట ఆనందం లేని పరిస్థితి చరిత్ర చెప్పాలంటే. ఎందుకంటే ఎవరికి నమ్మకంగా ఏ చెట్టు అయితే నీడ చల్లగా ఉంటుందో ఆ చెట్టు కింద పోతే చెట్టు నరికేస్తాం. అంత దుర్మార్గమైన చరిత్ర అనేది. గత 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నుండి అన్ని రకాల పనులు చేయించుకొని ఉద్యమకారులకు గుర్తించలేదని చెప్తుంటారు. అనేక రకాల నా మీద కేసులు అయినాయని చెప్తారు. ఎన్ని కేసులు నీ మీద చెప్పండి? ఉద్యమాల కేసులు అయినాయి నీ మీద, లేకపోతే ఉద్యమాలు అయిపోయినా పార్టీ మారిన కేసులు అయినా? బీఆర్ఎస్ పార్టీ కేసులు కట్టింది, ఎక్కడ కేసులు కట్టారు? నువ్వు ఇలా పేద వర్గాల మీద, దళితుల మీద అనేక రకాల నకరికల దాడులు చేసి, దౌర్జన్యం చేసి, భూములు కబ్జాలు పెట్టి కేసులు కట్టించిన నీచమైన చరిత్ర నీది. ఇలా ఇలాంటి నీచులు కూడా ఒక మంచి వ్యక్తులు తెలంగాణ కోసం ప్రాణాలు పరంగా పెట్టి కొట్లాడి తీసుకొచ్చి తెలంగాణ తీసుకొచ్చి 10 సంవత్సరాల కాలం తెలంగాణ కోసం అనేక రకాల అభివృద్ధి కార్యం చేసిన నాయకుల గురించి, కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గురించి మాట్లాడుతుంటాం. సిగ్గని పేద మాట్లాడడానికి మీకేమన్నా? నేను ఇంకోటి అడుగుతున్నా, ఇలా మైనింగ్ రాఘవ కన్స్ట్రక్షన్ మీద అసెంబ్లీలో హరీష్ రావు గారు ప్రశ్నించిన సందర్భంగా దానికి సమాధానం చెప్పాల్సింది పోయి దాటవేసే కార్యక్రమం మొదలుపెట్టుకుని తోక ముడుచుకుని పరారైంది మీరు కదా. రాష్ట్ర ప్రజలు చూస్తలేరా మాట్లాడుతుండే హౌజ్లో?
దానికి సమాధానం చెప్ప దాటేసే కార్యక్రమాలు. ఇలా రాఘవ కన్స్ట్రక్షన్ అనేది ఎవరిది? అది రికార్డుగా మంత్రి గారు, కన్సల్ట్ మంత్రి వివేక్ గారే అసెంబ్లీలో చెప్పారు. 1,20,00,000 చిల్లరేదో మేము ఫైన్ కట్టించుకున్న వారే చెప్పారు. అనేక సందర్భాలు ఈయన కూడా రాఘవ కన్స్ట్రక్షన్ నాదే కంపెనీ అని చెప్పి పొంగులేడు శ్రీనివాసరావు స్వయాన్ని చెప్పుకున్నాడు. మరి అలాంటి వ్యక్తులు ఇలా మా కంపెనీ కాదని చెప్పి ఆయనకి ఒత్తాస పలుకుతూ మీరు నొక్కి నొక్కి చెప్తూ, ఆయన రెవెన్యూ శాఖ మంత్రి కాబట్టి ఆయన చేసే దందాలలో మాకు కొంత వాటా వస్తుందని చెప్పి సిగ్గుమాలం మాటలు మాట్లాడితే నవ్వుతుంటారు. ఇవాళ హైదరాబాద్లో కానీ హైవే మీద కానీ ఇలా ఎక్కడ కూడా పొద్దున్న లేసి ప్రజలకు అందుబాటులో ఉండలేరు, మీ మంత్రులు ఉండలేరు, ఎమ్మెల్యేలు ఉంటారు. అందులో ఈయన వేముల వీరేశం ప్రత్యేకంగా ఆయనకు ఒక బినామీలాగా తయారైపోయింది. ఇవాళ ఎందుకంటే ఎలక్షన్లో ఇయ్యారన్నంత అమౌంట్ ఇచ్చిండు. ఇలా రెవెన్యూ శాఖ మంత్రి, ఈయనకు భూములు కబ్జాలు పెట్టే అలవాటు ఉంది కాబట్టి ఇలా ఆయన వంతాసు పలికే పరిస్థితి వచ్చింది. ఇలా ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ నల్గొండ జిల్లా కానీ రాష్ట్రానికి ఏం చేసి ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క కార్యక్రమం నెరవేర్చిరా? అలాంటి దుర్మార్గులు ఇలా కేసీఆర్ మేము మాట్లాడతారు, హరీష్ రావు గారు మేము మాట్లాడతారు, కేటీఆర్ అంటే మాట్లాడతారు. ఎప్పటిదాకా ఎదురుదాడి చేయాలి, దౌర్జన్యంగా మాట్లాడే అధికారం ఉందని అహంకారంతో మాట్లాడుతూ తప్పితే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదొక్కటి కూడా అమలు చేయకుండా విశ్రమించి ఇలా దొడ్డిదారిని తప్పించుకునే కార్యక్రమం. ఇలా అసెంబ్లీ జరిగిన పరిస్థితి చూస్తే ఏ టైమింగ్ జరిగింది, ఎప్పుడు పోయింది, టైమింగ్ లేదు, దానికి సిస్టమ్ లేదు. సిస్టమ్ లేకుండా అసెంబ్లీ నడిపిన వ్యక్తులు ఇవాళ వేదాంతాలు వల్లించే పరిస్థితి, ఇలా మిమ్మల్ని చూసి గుణపట్టాలు బీఆర్ఎస్ పార్టీ నేర్చుకునే పరిస్థితి ఉంటుందా? మీరు మాట్లాడేటప్పుడు మనం ఎంతవరకు విలువలు ఇస్తున్న వ్యక్తులకి సమాజం పట్ల మనకు ఏం గౌరవం ఉన్నదని నెమరేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నది. ఇక దళితులు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. దళితులు మీరందరూ దళిత శాసనసభలు ఉండి నల్గొండలో సభ పెట్టారు. ఇక దళితులను పేరుతోటి మంత్రి పదవులు వచ్చినాయి, ఎమ్మెల్యేలు అయ్యారు, విప్పులు అయ్యారు. మరి దళితులకు ఎవరుగా పెట్టింది పార్టీ? 2.5 సంవత్సరాలు కావచ్చింది. మీ ముఖ్యమంత్రి దళిత బంధు ఇస్తాని 10 లక్షలు కేసీఆర్ గారు కాదు కదా, మీకు 15 లక్షలు ఇస్తా అని చెప్పారు. మరి ఏం చేసింది? ఎంత మగోళ్ళు అంటే పదవులు రావడానికి దళితులు కార్డు వాడుకుంటారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని వాడుకుంటారు. ఇలా 15 లక్షలు ఎందుకు ఇప్పలేకపోయారు? మరి సిగ్గుంటే మీరు మంత్రి పదవులు రాజీనామా చేయండి, అందరు మంత్రులందరూ ఎమ్మెల్యేలు. ఏమాత్రం సిగ్గుశరం ఉన్నా, రాజ్యాంగం పట్ల కానీ అంబేద్కర్ గారి ప్రేమ ఉన్నా, దళితుల పట్ల ప్రేమ ఉన్నా మీరు రాజీనామా చేయండి. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని పెడితే ఇలా సంఖ్యలు వేసారు. ఇలా అంబేద్కర్ గారికి వేసినట్టు దేశవ్యాప్తంగా దళితులందరూ సంఖ్యలు వేసినట్టే కదా. మరి మీ మంత్రులు ఏం చేస్తారు? గడి బిక్తురు ఏమన్నా? నీ డిప్యూటీ సీఎం ఏం చేస్తుండు, ఇంకో మంత్రి ఏం చేస్తుండు, ఇంకో మంత్రి ఏం చేస్తుండు, ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు మీరు? అంటే మీ పదవుల కోసం పాకులాడుకుంటూ ఇలా రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసం ఇలా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారిని స్థాయి మించిన విమర్శలు మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో మీ పాత్ర డెవలప్మెంట్లో లేదు, తెలంగాణ సాధన లేదు. తెలంగాణ సాధనలో ఈ బట్టి విక్రమార్క తెలంగాణ వద్దన్న వ్యక్తి, ఆయన రైఫిల్ పట్టుకున్న రేవంత్ రెడ్డి. ఇలా మీరు కంట్రిబ్యూషన్ ఏముంది? దోసుకుంటారు రాష్ట్రాన్ని. ఇలా రెవెన్యూ మినిస్టర్ ఎక్కడ పైన హైదరాబాద్ పోతే ఎవరన్నా పోయి చాలా సమస్య ఉందని చెప్పి చెప్పుకుందామని పోతే పేపర్లు అలా పెట్టిపోండి, 30%, 70%, భూమికి 30%, పనిచేసినందుకు 70%. ఇది నడుస్తుంది మీ దందా. కానీ పేదవాడికి ఏం జరుగుతుంది? రైతులకు ఏం జరుగుతుంది? ఇలా అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి మీద దళితులు దాడి చేస్తుంటారు. ఏమన్నాడు కౌశిక్ రెడ్డి? కడియం శ్రీహరి ఏ పార్టీ అని అడిగిండు. తప్పే ఉంది అందులో? దానికి మైనింగ్ రావ కన్స్ట్రక్షన్ విషయం డైవర్ట్ చేయడం కోసం కౌశిక్ మీద భుజాల మీద గన్నెక్కి పెట్టారు. దాని తప్ప వేరేది కాదు కదా. లైవ్ రికార్డ్ కనబడుతుంది. బీలాలే పోయి చెప్తుంటాడు, స్పీకర్ గారు మాట్లాడిస్తుంటాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్తాడు 30% ఇస్తేనే పనులు నడుస్తున్నాయి రెవెన్యూలో. కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాను. రాజగోపాల్ గారు చెప్పారు మంత్రులకి అయితేనే మాకు ఎమ్మెల్యే పనులు అవుతున్నాయని చెప్పి. మరి ఏం చేస్తున్నట్టు మీ అంతా ఎమ్మెల్యేలు అందరూ? పైసా డెవలప్మెంట్ లేదు. నిన్న వేముల వీరేశం గారు సొంత ఊర్లో అలా సొంత మనుషులు నేను నీతులు చెప్తున్నాను కదా, మీ అందరికీ నీతులు చెప్తున్నాను కదా. ఆయన సొంత ఊర్లో ఊటుకూరులో మార్ట్గేజీ అక్రమ పట్టాలతో ఇతరులకు భూములపై బ్యాంకుల నుండి మార్ట్గేజీ లోన్లు తీసుకుంటారు. బ్యాంకులను కూడా దోపిడీ చేస్తారు. ఈయన ఒక గాలిని చేస్తాడు దోపిడీగా, గాలిని కూడా దోపిడీ చేసి దాన్ని కూడా చేస్తాడు. ఆయన మాటలు ఎట్టుంటాయంటే కేకును కట్ చేసినట్టు ఉంటాయి. మరి
ప్రతి వ్యక్తిని కూడా ఆకర్షిస్తాడు. అన్న తమ్మని బుధమే చేసినంటే కడుపులో కత్తులు కొట్లాడుతున్నట్టే. గంత దుర్మార్గమైన విషయం. అలాంటి విషయం మనిషి అలా పదవులు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి దృష్టి పడాలని చెప్పి అనేక రకాల మాటలు ఇలా కేటీఆర్ మీద హరీష్ రావు మీద మాట్లాడుతుంటాడు. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర గురించి మాట్లాడుతుంటాడు. ఇదే రేవంత్ రెడ్డి కదా నల్గొండలో ఏమన్నాడు, ఒక మర్డర్ కేసులో బొడ్డుపల్లిని మర్డర్ కేసు పాత్ర ఉందంటే నల్గొండ సభలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఆ సభలో అన్నాడు, ఇదే వేముల వీరేశాన్ని బట్టలు పోయి గడియారం సెంటర్లో ఈత బర్లతో కొట్టాలని చెప్పిండు. అలా అంటే దొంగ టికెట్ ఇచ్చినావు, రెవెన్యూ మంత్రి దొరికిండు, ఇప్పుడు దోసుకుంటారు. ఇక రెండోది ముఖ్యమంత్రి చెప్తున్నా, వేముల వీరేశం నకరికల్లో ఆయన ఆగడాలు ఏ రకంగా ఉన్నాయి ఒకసారి చూడండి. మీరు ప్రత్యేకంగా పదే ప్రజాస్వామ్యం ఇళ్ళతో కూడిన రాజకీయాలు చేస్తున్నాం, ప్రజా పరిపాలన చెప్తారు కదా, ఏ రకమైన రాజకీయాలు చేస్తారో ఒకసారి మీరు తెలుసుకోండి. ప్రజాస్వామ్యాన్ని కూని చేసారు. స్థానికంగా సర్పంచ్ నేను గెలిస్తే వాళ్ళకు ప్రజాస్వామ్య పద్ధతిలో సంఘబంధ భవనాలు కానీ నిధులు కానీ మా ఎమ్మెల్యేకి ఇస్తలేరు, స్థానికంగా గెలిచే సర్పంచ్లు నిధులు ఇస్తలేరు. ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం భారత చరిత్రలో ఎక్కడో లేదు. పారదర్శకంగా ఆ నాయకుడు కేసీఆర్ గారు పార్టీలకు ఖచ్చితంగా గ్రామాలని అన్ని రకాల్లో ఒక మోడల్ రోల్గా ప్రపంచంలోనే ఒక మోడల్ రోల్ తెలంగాణ ఉండాలని తయారు చేసి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని దివాలు తెప్పించే పరిస్థితిలో ఈ దిక్కుమాలిన సంస్కృతి ముఖ్యమంత్రి చేసే పరిస్థితి ఈ రకంగా ఉంది. కింద ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి ఎంత ఉంటే ఆయన దోసుకుంటారు, దాని కింద అనుచరులు ఎంత దొరికితే వాళ్ళు దోసుకుంటారు. ఇలా ప్రజలు ఇలా కరెంట్ లేక పండిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ లేక అన్ని రకాల రైతులే సఫర్ అయ్యి దళిత బంధుతో పాటు రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఏ స్కీమ్ లేకుండా ఇలా రైతులని మోసం దగా చేశారు. ఖచ్చితంగా గుణపాఠం చెప్పే రోజులు కాంగ్రెస్ పార్టీకి ఉన్న దగ్గరలో ఉందని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఒక్క విషయం మర్చిపోయినా, ఇప్పుడు వీళ్ళు సిఐడి నోటీసులు ఇచ్చిండ్రు, సిఐడి నోటీసులు నాకు ఇచ్చిండ్రు, పర్వాలేదు నేను కొట్లాడతాను, నేను ఫేస్ చేస్తాను, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఎస్సీ బీసీ మైనారిటీలు ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల మీద మీరు ఎందుకు హుజురాబాద్లో ఉన్న వాళ్ళందరి మీద, హుజురాబాద్ నియోజకవర్గం మీద దాదాపు 20 మందికి సిఐడి నోటీసులు ఎందుకు ఇచ్చిండ్రు? ఇలా మీరు మాట్లాడుతున్న ఏదో మీకు బాగా ప్రేమ ఉన్నట్టు మాకు లేనట్టు మీరు మాట్లాడారు కదా అసెంబ్లీలో. మరి ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఇలా ఇదే ఎస్సీల మీద, ఇదే బీసీల మీద, ఇదే మైనారిటీల మీద, హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి మీద మీరు ఎందుకు సిఐడి నోటీసులు ఇచ్చిండ్రు అనేది జవాబు చెప్పాలి. వాళ్ళు చేసిన తప్పేముంది? వాళ్ళని 20 మందిని పిలిచి సిఐడికి పిలిచాల్సినంత అవసరం ఏమొచ్చింది? వాళ్ళని ఎందుకు అంత హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు అని నేను అడుగుతా ఉన్నాను. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి ఎవరికైతే సిఐడి నోటీస్ ఇచ్చిండ్రో దాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీరు ఇట్లాంటి ఇబ్బందులు పెడితే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. రేపు మళ్ళా ఈ అధికారం శాశ్వతం కాదు. రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా 2 సంవత్సరాల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఆనాడు రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.